నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. రేపు హరిహర వీరమల్లు అనే చిత్రం రిలీజ్కి రెడీగా ఉండగా మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రిపులర్ గారు మాట్లాడుతూ ఔరంగజేబ్ని ఓడించిన హరిహర వీరమల్లు అని ఆయన మాట్లాడి, ఔరంగజేబ్ ఎవరా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్లుగా ఆయన ప్రతిపాదించారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ శ్రేణుల సినిమాని బాయ్కాట్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, సినిమాకి సంబంధించిన ఆ ఫంక్షన్లో రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడడం, దట్టు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని పొగిడో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంత రాజకీయాలు ఇంత బిజీగా ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసిన వాట్ ఎవర్ మాట్లాడచ్చు, కానీ ఆయన మెయిన్గా ఔరంగజేబ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఆయన పోల్చి చెప్పడాన్ని చాలా వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇంట్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎన్నాళ్ళు ఆడిపోసుకొని కాలక్షేపం చేస్తారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గౌరవ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఆయన రాజకీయాల్ని అతీతంగా మాట్లాడాలి తప్ప రాజకీయాలని నెత్తికేసుకొని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన స్థాయికి ఆయనకే మనం ప్రశ్న సంధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నప్పుడు, ఆ పోస్ట్లో ఉన్నప్పుడు రాజకీయాలు వ్యక్తిగత దోషంలో ఎంతవరకు? ఎందుకంటే రేపొద్దున ఆయన అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యక్తి ఖచ్చితంగా ఆయనకి ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తూ మాడినప్పుడు ఇట్ ఈస్ హిజ్ ప్రైమరీ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఏది జరిగినా ఆయన స్థాయిలోనే జరుగుతుంది. స్పీకర్ గారిని అడ్రస్ చేస్తూ, చైర్ని అడ్రస్ చేస్తూనే చేయాలి. ఆయన హోదానికి అయిన పాత్రుడు గారు లేనప్పుడు ఆ చైర్ని డిప్యూటీ స్పీకర్ అన్న స్థాయితో ఈక్వల్ టు స్పీకర్ స్థాయితోనే ఆ స్థాయికి, ఆ చైర్కి వన్నీ తీసుకురావాలి ఆయన. సో అలాంటప్పుడు వ్యక్తిగత ఎజెండాతో ఒక ఔరంగజేబుతో ఆయన పోలుస్తూ, ఉదాహరణకి దాన్ని పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరమల్లు త్రూగా ఆయన విజయం సాధించాడు అన్నట్టుగా మాట్లాడడం, ఇది మీరేమైనా దాన్ని ఏమంటారంటే రాజరిక వ్యవస్థలో యుద్ధాలు ప్రత్యుద్ధాలకి మీరు అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ ప్రేరేపిస్తున్నారా అన్న కోణంలో కూడా ఆలోచించవలసి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపారిటివ్ పొలిటిక్స్లో ఇవాళ మనం రాజరిక వ్యవస్థలు దాటుకొచ్చి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకని ప్రజాస్వామ్య ప్రభుత్వాలనే నెలకొల్పుతున్నప్పుడు గెలుపోవటములు సర్వసాధారణం. సో గెలిచిన దాన్ని, ఓటమి దాన్ని కంపారిజన్ చూస్తూ మీరు మాట్లాడే మాటలు రాజరిక వ్యవస్థలతో పోల్చక ఎంతవరకు మనం ఇంకా వెనక్కి వెళ్తున్నాం? పాతకాల యుగంకి వెళ్తున్నామా? రాళ్ళు రప్పలతో కొట్టుకుని అగ్గి సృష్టించి అట్ల నుంచి ఉన్నామా? లేకపోతే ఇంకా మనం స్పేస్లోకి పంపించే స్థాయిలో స్పేస్లోకి వెళ్ళి ఏదో హనీమూన్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చిన ఉదంతాలు మనకు కనబడుతున్నప్పుడు ఏ తరహా రాజకీయాలు చేస్తున్నాం? ఆయనకి నిజంగా ఈ సో ఫ్యాసినేటెడ్ ఆన్ స్క్రీన్ అండి. ఆయనకి ఎవరైనా సరే ఒక మంచి సినిమా తీస్తే ఆయనతో హీరోగానో లేకపోతే ఎస్వి రంగారావు గారిలో అలాంటి రోల్ ఏదో ఇచ్చి ఆయనతో చేస్తే ఆయనకి జస్టిఫైడ్. ఎందుకంటే ఆయనకి చాలా ఫ్యాసినేషన్ టువర్డ్స్ స్క్రీన్. అంటే రోజు స్క్రీన్ మీద కనబడాలన్న ఆయనకి విపరీతమైన ఆంక్ష ఉంటుంది. అలాంటి ఆయన్ని ఒక మంచి సినిమా హీరో కింద దేని కింద ఎలివేట్ చేస్తే చాలా బాగుంటుంది. దానికన్నా ముందు ఆయనకి డిప్యూటీ స్పీకర్కి బదులు ఏదో మంచి పదవి, మంత్రి పదవి ఇస్తే మన తానాలో కూడా ఆయన ఆక్రందన వెళ్ళగూచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన తగ్గట్టు రాజకీయాలు చేయడానికి వెసులుబాటు వస్తుంది. మరి చూడండి, అన్ని ఆయుధాలు ఉండి అస్త్ర సన్యాసం చేసిన భీష్ముడిలా చేస్తే ఎలాగైంది? ఎవరినో అడ్డుపెట్టి ఆయన అస్త్ర సన్యాసం చేయించి డిప్యూటీ స్పీకర్ అంటే ఆయన ఎలాగా రాజకీయ చైతన్యంతో రాజకీయాలు చేద్దాం అనుకుంటుంటాడు ఆయన, డిఫరెంట్ పందాతో. అలా టైం నిలువరించి డిప్యూటీ స్పీకర్ చేస్తే వచ్చే బాధలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో దగ్గర ఆయనకు వెంటింగ్ పాయింట్ కావాలి. ఇలాంటి సభలు సమావేశాలకు పిలిచినప్పుడు ఏంటంటే ఆయన ఆక్రందన, ఆయన ఆవేదన, ఆయనలో ఉన్న భావాగ్ని అన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ విధంగానే చూడాలి, అంతకన్నా ఇంకెళ్ళి రైట్. అంటే సార్, లైక్ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ నా ఆర్థిక మూలాల్ని దెబ్బతీశాడు జగన్ అని ఆయన మాట్లాడారు. ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అంటే సినిమా రేట్లు తగ్గించడమా? సినిమా రేట్లు తగ్గించడం అంటే అది సినిమాని అభిమానించే ప్రేక్షకుల కోసం అన్నట్టుగా చూడాలా, లేకపోతే పర్సనల్ ఎజెండా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలోనే 5-10 రూపాయల టికెట్ అమ్మడం అనుకోవాలా? ఎట్లా? సరే సార్, అది ఏ సినిమా భీమలా నాయకుది ఏదో ఓటంగిని చెప్పాడు. నిజంగా ఈయన ప్రభుత్వం వస్తే ఈయనకి అధికారం దేనికి వచ్చింది? టికెట్ రేట్లు పెంచుకోవడాక? దీనికి ఇంతే కన్సర్ను. మన రైతులు పడుతున్న ఆక్రందనల మీద రేట్లు పెంచడానికి ఏమైనా ఈయన వంతు సాయం ఏమైనా ఉందా కేంద్ర ప్రభుత్వంతో? ఇది బెస్ట్ నెగోషియేటర్ కదా బిట్వీన్ ఎన్డీఏ కూటమిలో. ఇవాళ కూటమిని ఏర్పాటు చేయడానికి, కూటమి గెలుపుకి అన్నిటికీ కర్తకర్మ క్రియని ఈయన హీస్ క్లెయిమింగ్ ఇట్. రాష్ట్రంలో ప్రతి అంశానికి ఏదైనా ఒక ఇండస్ట్రీ కింద చూడండి, అగ్రికల్చర్ సెక్టర్ ఒక ఇండస్ట్రీ అనుకోండి, వాళ్ళకి రేట్లు ఏమైనా సముచిత స్థానాలు ఇచ్చుకుంటున్నారా? అంటే మీ దగ్గర డిస్కషన్స్ ఉంటే రేట్లు పెంచుకోవడానికి మీరు వెసులుబాట్లు తీసుకుని మీకు అనుగుణంగా మలుచుకోవడానికి
మీరు చేస్తుంది లోపు బయట వ్యాపారం, సినిమా వ్యాపారం. మొదట్లో టికెట్లతో మొత్తం దోపిడీకి గురవుతుంది వ్యవస్థ. ఆ దోపిడీకి గురవుతున్న వ్యవస్థ మీద నేను ఎన్నోసార్లు చెప్పాను. అదే దోపిడీకి మళ్ళీ మీరు రహదారులు క్రియేట్ చేస్తామంటే, ఇక్కడేమో బెనిఫిషియల్కి పర్మిషన్ అన్నాడు ఈయన ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఏమీ కాకుండా ఏంటి లాబింగ్లు ఏంటి? ఎవరు మాట మీద నిలబడరా? అంటే కేవలం అధికారమే పరమావధి, మా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రం మాకు అధికారం కావాలి చెప్పిండి ఆ మాట. నెక్స్ట్ తేల్చుకుంటారు ప్రజలు, మీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి, మీ సినిమా రేట్లు పెంచుకోవడానికి ఇవే మీకు ప్రైమరీ టాస్క్లు, ఇవే మీ ఎజెండా అంటే చెప్పండి, మాకే అభ్యంతరం లేదు. ఇంక ఎజెండా అంటే ఇదే మీ ఎజెండా అని కొట్టొచ్చుడు కనబడుతుంది క్రిస్టల్ క్లియర్గా. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకున్న ఈ రెండు పొందాలకు సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రిలేటెడ్గా ఉన్న అన్ని మీటింగ్స్ అవ్వనివ్వండి, ఇందులో ప్రధానంగా సినిమా కంటే రాజకీయాలు ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు. రాజకీయానికి తగ్గట్టుగానే ఆయన ప్రతిదీ మాట్లాడుకుంటూ వచ్చారనేది ప్రధాన అభియోగం సార్. అందులో అభియోగం ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళు మాడుతుంది అదే. ఒక వేదికలు క్రియేట్ చేసుకొని అవి సినిమా వేదికలు అనుకోండి, రాజకీయాలే మాట్లాడుతున్నారు. దీనివల్ల మిగిలిన ఇండస్ట్రీ ఎంత డ్యామేజ్ అవుతుందో, ఎంత డిస్టర్బ్ అవుతుందో చూసుకోండి. వెళ్తే ఆగేది కాదు కదా ఇది. రావణ కాష్టలో అదే అగ్గి వెలిగించి వదిలేస్తే నెక్స్ట్ ఇవే స్థిరమైన ప్రభుత్వాలు కాదు కదా, శాశ్వత ప్రభుత్వాలు అంతకన్నా కాదు కదా. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో వెండి తెర మీద చూద్దరు. కానీ మీ ఇంట్లోనే 10 మంది పైన ఉన్నారు మొత్తం ఇండస్ట్రీ మీద ఉన్న వాళ్ళు. మీ నుంచి అందరికీ ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎన్ని రెప్రికేషన్స్ ఉంటాయి చూద్దరు. కానీ 2 రోజులు అయితే బాయ్కాట్ వైసీపీ అనేది హ్యాష్ రన్ చేస్తున్నారు సార్. సారీ, బాయ్కాట్ హరిహర వీరమల్లు వైసీపీ వాళ్ళు ప్రధానంగా. అంటే వీళ్ళు కూడా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? రాజకీయాల్లాగా వదిలేయాలి కానీ, ఆ ఓట్ల దగ్గర చూపెట్టాలి కానీ, పార్టీ బలోపేతంగా ఉండడానికి దాని వాళ్ళ బలాబలాలు చూపెట్టుకోవాలి కానీ, సినిమా మీద కక్ష కట్టడం ఎంతవరకు కరెక్ట్? నీకేమైనా రూల్ అని ఉందా ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాలని? పార్టీ పిలిపిస్తుంది. మెల్ల వైఎస్ఆర్సీపీ బోర్డు వేసుకుని సినిమాకి వెళ్తాడే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రాపండి సినిమా చూడకుండా ఉండండి, బాయ్కాట్ చేయండి అని బంద్ పెడతారు. ఎంతమంది బంద్ పాటించేస్తారు? ఇంట్లోంచి బయటికి రాకుండా ఎంతమంది ఉన్నారా? అలాగే వాళ్ళు పార్టీ పరంగా కొన్ని పిలుపులు ఇచ్చుకోనివ్వండి. ఇప్పుడు పార్టీ పరంగా కొన్ని పిలుపులు ఉంటాయి సర్వసాధారణం. ఆ సర్వసాధారణ పిలుపుల్లో ప్రతిస్పందించే వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారో వాళ్ళు ప్రతిస్పందిస్తారు. ఇప్పుడు నాకు ఎవడని చెప్పాలి, నువ్వు సినిమాకి వెళ్ళకరా అని చెప్పాడు అనుకో, నేను ఎలాగో చూడండి అని చెప్తాను. అర్థం అవుతుందా? అలా ఒక్కొక్కరితో ఒక పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని ఏం చెప్తా. మా కజిన్ ఒకడు ఉన్నాడు, అడంతే 2 రోజులు అయితే ఓటీటీలో వస్తుందా చూసుకోవచ్చు అంటాడు. ఏడు చేయాలి అని పట్టుకుని, రోజు పట్టుకుని సైకిల్ మీద కూర్చోబెట్టి సినిమా తీసుకెళ్ళాలా? ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వానికి సినిమా పరంగా ఆ పార్టీ నిర్ణయం. అది ఎంతమంది శిరోధారు ఉంటారు. ఎన్నో వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఆ స్థానిక ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశమా అడిగి లోపలికి పంపిస్తాడు ఎవడన్నా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతే. ఆ సినిమా రేపు పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నం షోకే తెలిసిపోద్ది. తర్వాత వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు, వెళ్ళొద్దన్న వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏడు చేస్తారు దానికి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రాజకీయాలు సినిమాలు ముడిపెట్టి సినిమా నాయకులే రాజకీయ నాయకులే అయిపోతే దాని మీద చర్చించవలసి వస్తుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్. దీని అన్నింటిలోనూ వాళ్ళకి అసలు ఏమీ తెలియదని విషయం గ్రహించగలిగితే చాలు. సినిమా వాళ్ళకి రాజకీయాలు ప్రజారంజక పాలన అంటే ఏటో తెలియదు అనేది ప్రజలు ఎప్పుడైతే అండర్లైన్ చేసుకుంటారో అప్పటికి ప్రజలకి శాశ్వత ముక్తి దొరుకుతుంది. అప్పటిదాకా ఇలాగా. ఎందుకంటే పిఠాపురం లాంటి నియోజకవర్గాన్ని ఈ విల్ సెట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నియోజకవర్గం అన్నారు. ఏం జరుగుతున్నాయి? అన్నీ జరగవలసినవన్నీ అక్కడే జరుగుతున్నాయి. అక్కడ నగర బహిష్కరణలు కూడా జరిగిపోతున్నాయి. అట్టడుగు సామాజిక వర్గాలు ఎందుకు ఇప్పటిదానికి హరిహర వీరమల్లు ఏంటి, సనాతన ధర్మం ఏంటి, ఏటి చేసిన ఏటి లాభం? ముందు ఎంట గెలిచి రచ్చగలమంటారు. నీ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్. అప్పటిదాకా ఓపిక పట్టాలి అంతే. ఇవాళ మీది. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.